కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవ మూవీ అయితే ఘన విజయాన్ని సాధించి సో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేసి అలాగే ఓటీటీలో కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో మంచి వ్యూస్ తో మంచి లైక్స్ తో దూసుకెళ్ళిపోతూ ఉందన్నమాట. సో ఇలాంటి టైంలో చాలా మంది అది ఎప్పుడో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ సక్సెస్ అయ్యి సో చాలా నెట్టింట్లో చాలా వైరల్ అయ్యి అలాగే చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మంచి రెవెన్యూని అలాగే కలెక్షన్స్ ని గ్రాస్ ని షేర్స్ ని రాబట్టి కూడా సో ఇప్పటికీ కూడా అది నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతూనే ఉంది. నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు చాలా మంది చాలా రకాలుగా. సో ఇప్పటికి కూడా యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూనే ఉన్నారు అనమాట. సో అఖండ 2 ఫ్లాప్ మూవీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసలు శుద్ధ పప్పులు ఏదేదో చండాలంగా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు భయ్య. నాకైతే సో చాలా బీభత్సమైన కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే ఇంత మంచి విజయాన్ని సాధించిన మూవీ, ఇంత మంచి మైథలాజికల్ ఉన్న మూవీ, ఇంత గ్రాండ్ సక్సెస్ అయిన మూవీ, మహా మేధావులు వచ్చి చూసిన మూవీ సో వాళ్ళే అప్రిషియేట్ చేశారు అనమాట బోయపాటి గారిని. అలాంటి వాళ్ళని ఇలాగా స్ప్రెడ్ చేయడం అనేది చాలా అసభ్యకరంగా చాలా నెగిటివ్ గా అయితే స్ప్రెడ్ చేస్తుంది అనమాట. ఎనీవే ఏదేమైనా 61వ రోజులకు అడుగు పెట్టిన మంచి కలెక్షన్స్ అయితే రాబోతుంది. అంటే ఇప్పుడున్న 61 days కి ఇంత మంచి కలెక్షన్స్ రాబట్టడం కూడా చాలా రేర్ అనమాట వేరే మూవీస్ కి. ఎందుకంటే 50 days కంప్లీట్ చేసుకొని అలాగే 10వ సో మళ్ళీ 61వ రోజులకు అడుగు పెట్టిందంటే సో మరి మీ ఊహే మీ విఘ్నతకే వదిలేస్తున్నాను అనమాట. బాలయ్య బాబు గారి క్రేజ్ అలాగే సో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి క్రేజ్ ఎంతవరకు ఎలా ఎక్కడ కూడా తగ్గలేదనమాట. ఎందుకంటే ఆయన సో ఏ సినిమా అయినా సరే ఆయన సో డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారనమాట. ఆయన వేలు పెట్టి అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పరు. డైరెక్టర్ గారు ఎలా చేయమంటే అలా చేసి పడేస్తారు. సో అలా అందుకని సో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మంచి కలెక్షన్స్ ఇప్పటి వరకు కూడా బాక్స్ ఆఫ్ ఇండస్ట్రీ హిట్స్ గా ఆయన చేసిన ప్రతి మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా ఇండస్ట్రీ లెవెల్ అయితే మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట. అలాగే సో రేపు నెక్స్ట్ ఇయర్ కూడా సో నెక్స్ట్ ఇయర్ కదా ఈ ఇయర్ ఎండింగ్ కే ఇంకో మూవీ బాబీతో చేస్తున్న మూవీ అయితే వస్తుంది అనమాట. అది చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. తమన్ అయితే అదే చెప్పాడు, బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. బాబీ చాలా డెడికేటెడ్ గా చాలా బాగా ప్లాన్ చేశాడు, చాలా బాగా డిజైన్ చేశాడు మూవీ కూడా. సో నాకు కూడా స్క్రిప్ట్ చెప్పాడు చాలా బాగా అనిపించింది అని చెప్పాడు అనమాట. సో మరి చూడాలి అంత ఘన విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది. సో అప్పుడు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మన 61వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అఖండ 2 చూసుకున్నట్లయితే సీడెడ్ లో అయితే మంచి కలెక్షన్స్ మంచి షేర్స్ అయితే రాబట్టింది. అలాగే నైజామ్ లో కూడా మంచి షేర్స్ ని మంచి గ్రాస్ ని అయితే రాబట్టింది అనమాట. అలాగే అండ్ తెలంగాణ అండ్ ఏపీ అన్నిట్లో చూసుకున్నట్లయితే ఈ రెండింటిని సో కంపేర్ చేస్తే సో 2 స్టేట్స్ సమానంగా మంచి షేర్స్ ని గ్రాస్ ని రాబట్టింది అనమాట. ఇకపోతే నార్త్ అమెరికాలో అండ్ ఇది యుఎస్ లో యూకేలో ప్రతి చోట చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్ మంచి కలెక్షన్స్ మంచి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అయితే తిరగరాసి పెట్టేసింది. ఇది అమెరికాలో నార్త్ అమెరికాలో ప్రతి చోట యుఎస్ఏ యూకేలో ప్రతి చోట కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. అలాగే కర్ణాటక అండ్ మిగతా స్టేట్స్ అన్ని కలిపి కూడా ఎక్స్ట్రాడినరీ షేర్స్ ని గ్రాస్ అయితే రాబట్టింది. 61వ రోజు సో కలెక్షన్స్ ఆల్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 61వ రోజు 18.5 లక్షలు అయితే సో గ్రాస్ అయితే దాటిందన్నమాట. 18.5 లక్షలు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే సో ఇంత మంచి గ్రాస్ ఇప్పటికి కూడా రాబడుతుందని. ఎందుకంటే సో కొత్త సినిమాలు బిగ్గెస్ట్ మూవీస్ ఏమి లేవు, చిన్న చిన్న మూవీస్ వస్తున్నాయి ఫిబ్రవరికి. సో నెక్స్ట్ మార్చి నుంచి అయితే మంచి సినిమాలు అయితే పెద్ద మూవీస్ అయితే వస్తాయి అనమాట. ఆ లోపు ఈ గ్యాప్ ని కవర్ చేయడానికి థియేటర్స్ యాజమాన్యం ఇప్పటికి కూడా రన్ చేస్తున్నా ఉన్నారు అఖండ 2 మూవీ అనేది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే మొన్న కూడా వెళ్ళి రీసెంట్ గా చూశాను. సో చాలా బాగా మైండ్ కి రిలీఫ్ గా అనిపించింది అనమాట. మూవీ చూసినంత సేపు కూడా చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి వీలుంటే ఇంకోసారి అయినా మీరు వెళ్ళి చూడొచ్చు. చాలా అంత మంచి పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఆ 61వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.